తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మండిపోయే ఎండలు, ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోత, వేసవి వచ్చిందంటే ఏసీ ఆన్ చేయనిదే నిద్ర పట్టదు. కరెంటు బిల్లు చూస్తే గుండె ఆగిపోతుంది. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, అసలు ఏసీ అనేది యంత్రమే లేకుండా, ఫ్యాన్ తిరగకుండానే మీ గది ఊటీలాగా చల్లగా మారిపోతే వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కబుర్లా అనిపించచ్చు. బట్ ఈ టెక్నాలజీ ఆకర్షిస్తోంది. అదే రేడియంట్ కూలింగ్. అసలు ఏంటి రేడియంట్ కూలింగ్? అసలు గోడలు ఎలా చల్లబడతాయి? కరెంటు బిల్లు తగ్గుతుందా? ఈ టెక్నాలజీ స్పెషాలిటీ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. వేసవికాలం వస్తుందంటేనే భయంకరమైన ఉష్ణోగ్రతలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఏసీలు, కూలర్లు లేనిదే క్షణం గడవడం కష్టమైపోతుంది. అయితే అవేవీ లేకుండానే గది సహజ సిద్ధంగా పర్వత ప్రాంతాలలాగా చల్లగా ఉంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది సాధ్యమనే నిరూపిస్తుంది సంగారెడ్డి జిల్లాలోని ఐఐటి హైదరాబాద్. ఇక్కడ విద్యార్థుల వసతి గృహాలలో అమర్చినటువంటి సరికొత్త రేడియంట్ కూలింగ్ టెక్నాలజీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఏంటి ఈ టెక్నాలజీ? రేడియంట్ కూలింగ్ అనేది ఒక ఇటాలియన్ సాంకేతికత. సాధారణ ఏసీలు గాలిని చల్లబరుస్తాయి, కానీ ఈ టెక్నాలజీలో భవనం యొక్క గోడలు, పైకప్పు లేదా నేల ఉపరితలంలానే చల్లబరుస్తారు. నిర్మాణ దశలోనే గోడలు మరియు స్లాబ్లలో పెక్స్ పైపులను అమర్చుతారు. వీటి ద్వారా చల్లటి నీరు నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది. తద్వారా బయట 43 డిగ్రీల ఎండ ఉన్నా లోపల ఉన్నటువంటి కాంక్రీట్ ఆ వేడిని గ్రహించి గదిని ఎల్లప్పుడూ చల్లగా ఉంచేస్తుంది. ఏసీలకు దీనికి తేడా ఏంటి? రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి? ఒకసారి కంపేర్ చేస్తే, సాధారణంగా ఏసీలు వాడినప్పుడు గదిని పూర్తిగా మూసేయాలి. దీనివల్ల గాలిలో తేమ తగ్గిపోయి మనల్ని ఒక బందీలుగా చేసినట్టుగా అనిపిస్తుంటుంది. కానీ రేడియంట్ కూలింగ్లో కిటికీలు, తలుపులు తెరిచి ఉన్నా చల్లదనం తగ్గదు. పైగా ఏసీల నుంచి వచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి కార్బన్ ఉద్గారాలు ఇందులో ఉండవు. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేసేటువంటి గ్రీన్ టెక్నాలజీ. గోడలు చల్లబడడానికి ఎక్కువ పవర్ కావాలని చాలామంది భయపడతారు, కానీ ఐఐటి ఇంజనీర్ల లెక్కల ప్రకారం సాధారణ ఏసీల కంటే ఇందులో 30% వరకు విద్యుత్ ఆదా అవుతుంది. ప్రారంభంలో గోడలు చల్లబడడానికి కొంచెం సమయం పట్టినప్పటికీ ఒక్కసారి బిల్డింగ్ బాడీ మొత్తం చల్లబడితే చాలా తక్కువ ఖర్చుతో నిరంతర చల్లదనాన్ని పొందవచ్చు. ఈ సిస్టమ్ ఏసీల లాగా పెద్ద పెద్ద శబ్దాలు కూడా రావు. ఫ్యాన్లు వాడకపోయినా గది చల్లగా ఉంటుంది. గాలి వేగంగా వీచదు కాబట్టి గదిలో ధూళి కణాలు కూడా తిరగవు. సో దీనివల్ల అలర్జీలు, ఆస్తమా ఉన్నవారికి కూడా ఒక వరం లాంటిది. అందుకే ఆసుపత్రులు, హాస్టళ్ళు మరియు కార్యాలయాలకు ఇది అత్యంత అనువైనదిగా మారుతుంది. సాధారణ ఏసీలు 10 ఏళ్ళు దాటితే రిపేర్లకు వస్తాయి లేదా మార్చాల్సి ఉంటుంది. కానీ ఈ రేడియంట్ పైపుల వ్యవస్థ కనీసం 35 నుంచి 40 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా పనిచేస్తుంది. పైపులు గోడల లోపల సురక్షితంగా ఉండడం వల్ల బాహ్య వాతావరణ ప్రభావం వీటిపై ఉండదు. నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. ఐఐటి హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు సూపర్ సక్సెస్ కావడంతో భవిష్యత్తులో ఇప్పుడు నిర్మించబోయేటువంటి అన్ని హాస్టల్స్లో ఇదే టెక్నాలజీని వాడాలని కూడా అధికారులు నిర్ణయించారు. ఎందుకంటే తక్కువ ఖర్చు, ఎక్కువ ఆరోగ్యం, పర్యావరణ రక్షణ కూడా. సో ఇవే సూత్రాలతో రేడియంట్ కూలింగ్ టెక్నాలజీ భవిష్యత్తులో మన ఇళ్లల్లోకి కూడా రాబోతుంది.